పచ్చి పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చి పులుసుని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చేస్తారు కదా. నేనైతే ఎప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చితో అయితే పచ్చి పులుసు అయి చేస్తా. ఈరోజు పండు మిర్చితో చేయాలనుకుంటున్నా. అటు ఇటు చూస్తుంటే చెట్టుకి పండు మిరపకాయలు అయితే తాజాగా కనబడుతున్నాయి. వీటిని తెంపి ఏదన్నా చేయాలని 4 పండు మిర్చి తెంపేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇంకా వాటిల్లో ఇంకా చిన్నులపాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని అయితే మెత్తగా దంచుకుంటున్నా. మరీ మెత్తగా అయితే కాదు, కొంచెం కచ్చబిచ్చి ఉంచుతున్నా అనమాట. ఇలా చేస్తే నిజంగా పచ్చి పులుసు ఎంత బాగుంటుందో తెలుసా. పండు మిరపకాయల ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ పండు మిరపకాయ చట్నీ తింటాను చూడు ఆ టైప్లో ఉంటుంది అనమాట. అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి అబ్బా, నిజంగా చెప్తున్నా. ఇంకో గిన్నె పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు వేస్తున్నా. జీలకర్ర ఆల్రెడీ వేసి దంచా కాబట్టి అందులోనే కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న పండు మిరపకాయలు జీలకర్ర ఇవి ఉన్నాయి కదా అది కూడా పేస్ట్ వేసేసుకొని పసుపు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. మంచిగా ఇవి ఫ్రై అవుతుంటే స్మెల్ వస్తుంది కదా. పండు మిరపకాయ పచ్చడి తాలింపు పెడితే ఎలా వస్తుంది అలా వస్తుంది. అందులో చింతపులుసు పోసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫైనల్గా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటే నిజంగా అసలు ఎంత టేస్టీ పచ్చి పులుసు సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ ఏంటంటే బీరకాయ చట్నీ. ఈరోజు బీరకాయ చట్నీ చేసిన. బీరకాయ చట్నీ పచ్చి పులుసు కాంబినేషన్. నేను పచ్చి పులుసు పోపు పెట్టగానే మా నాని బాబు అయితే ఆకలేస్తుంది, నువ్వు తక్షణం నాకు అన్నం పెట్టాడు అనమాట. టిఫిన్ కూడా చేయలే వాడు, ఈరోజు స్కూల్ కూడా వెళ్ళలే, పెద్ద దెబ్బ తగిలించుకున్నాడు. ఫ్రెండ్స్ ఏం చేయాలి చెప్పండి. ఇంకా నాని బాబుకి అయితే ఇంకా వేడి అన్నంలో ఇంకా బీరకాయ చట్నీ వేసి, బీరకాయ చట్నీ అంటే బీరకాయ చట్నీ ఒకటే కాదు అది, అందులో దొండకాయ వంకాయ టమాటా అన్నీ వేసి చట్నీ చేసిన. ఇందులో కాంబినేషన్గా పచ్చి పులుసు ఒక ఆమ్లెట్ కూడా ఉంటే సూపర్గా ఉంటుంది. ఇంకా కాకపోతే ఈరోజు మంగళవారం కాబట్టి ఆమ్లెట్ వేయలేదు. మా నాని బాబు తిని అబ్బా సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తున్నాడు. మీరు కూడా ఇట్లా ట్రై చేసారు ఎప్పుడైనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.